గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొన్న పార్ట్ 1లో సోషల్ మెథడాలజీ 50 బిట్స్ చేశాను కదా, చాలామంది చూశారు కూడా. సో కంటిన్యూషన్, నిన్న గ్యాప్ ఇచ్చాను. కంటిన్యూషన్తో నెక్స్ట్ పార్ట్ 2 కింద ఈజీ 50 బిట్స్ ఆల్రెడీ 1 or 2 టైమ్స్ రివిజన్ అయిన వాళ్ళకి ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఫస్ట్ ఈజీ బిట్స్ చేసుకున్నాం, ఆ తర్వాత కొంచెం కష్టమైనవి చేసుకుని తర్వాత అప్లికేషన్ మోడల్ ఇలా చేద్దామని ప్లాన్తో నేనైతే ఈజీ బిట్స్ అని చెప్పి చేస్తున్నాను పార్ట్ 2 కింద. ఓకేనా, 2 పార్ట్స్లో మొత్తం సోషల్ మెథడాలజీ కవర్ అయింది. కష్టమైన బిట్స్, కొంచెం టఫ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో అలా చేస్తాను. అంటే ఒకసారి కంటెంట్, ఒకసారి మెథడ్, ఒకసారి నెక్స్ట్ పిఐ సబ్జెక్ట్ అలా చెప్పుకుందాం అనమాట. ఓకేనా, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. చూడండి, సిమ్యులేషన్ అంటే కృత్రిమ పద్ధతి. ఓకే, అర్థశాస్త్ర బోధనకు ప్రభావవంతమైన పద్ధతి క్రీడా పద్ధతి. అర్థశాస్త్ర బోధనకు ప్రభావవంతమైన పద్ధతి ఏంటంటే క్రీడా పద్ధతి. ఒక పని వ్యూహరచన అని ఏ పద్ధతిని అంటారు? వ్యూహం అంటే పథకం ప్రకారం చేస్తారు కాబట్టి ప్రకల్పన పద్ధతి. వ్యూహం అంటే ఒక పథకం రచించడం, ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా అమలు చేయాలి, అసలు ఏమేమి కావాలి, ఇవన్నీ ఉండే పద్ధతి ఏంటంటే ప్రకల్పన పద్ధతి. 5E అభ్యసన నమూనాను రూపొందించింది. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎవల్యూషన్ ఇవి ఉంటాయి కదా. రోగర్ బేబీ. పాల్గొనడం ద్వారా నేర్చుకోవడం అనేది భాగస్వామ్య అభ్యసనం. కొలాబరేటివ్ లెర్నింగ్ అన్నమాట. శిశు కేంద్రీకృత విద్యలో ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి? ఇక్కడ చూస్తున్నారు కదా, శిశు కేంద్రీకృతం అంటే విద్యార్థి మాత్రమే ఉండాలి. అక్కడ ఉపాధ్యాయుడి పాత్ర ఎలా ఉండాలంటే ఒక సలహాదారునిగా ఉండాలి, మార్గదర్శకునిగా ఉండాలి, సౌలభ్యకర్తగా ఉండాలి. ఓకే, సమస్య పద్ధతిని ఒక బోధనా పద్ధతిగా చెప్పిన వ్యక్తి జాన్ డూయి. సమస్య పరిష్కార పద్ధతిలో జాన్ డూయి చెప్పిన సోపానాలు ఎన్ని? 4 సోపానాలు చెప్పాడు జాన్ డూయి, మిగతా 5 నెక్స్ట్ విభజించారన్నమాట. వాటిని పెంచి 9 సోపానాలు చెప్పారు. సమస్య పరిష్కారంలో వేగాన్ని సామర్థ్యాన్ని పెంచే దృక్పథం నిగమనాత్మక దృక్పథం. ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూడండి. అన్నీ నేను చేసే ప్రతి వీడియో అకాడమీ బుక్ నుంచి చేస్తున్నాను. ప్లస్ మీ టైం వేస్ట్ కాకుండా చూస్తున్నాను. ఎందుకంటే టైం వేస్ట్ అయితే ఒక్కొక్క దానికి 4 ఆప్షన్స్ చదివితే టైం వేస్ట్ అవుతుందని తెలుసు నాకు. సో నాకు కూడా టైం తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే డైరెక్ట్ బిట్స్ ఇస్తున్నాను. ఉపయోగించుకోండి. కష్టపడితే ఏదైనా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. టైం అప్పుడే 3వ తారీఖు వచ్చేసింది, March 3rd. సో కష్టపడండి, చదవండి. సోషల్ వాళ్ళు అందరూ బాగా కష్టపడే వాళ్ళకి జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, వికాస సంబంధమైన దృక్పథం ఆగమనాత్మక దృక్పథం. కాన్సెప్ట్ మ్యాపింగ్ మూడో దశ. కాన్సెప్ట్ మ్యాపింగ్లో 3వ దశ ఏంటంటే వినియోగం, అప్లై చేయడం అన్నమాట. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర అన్నది థూసిడైడ్స్. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారం చరిత్ర అని చెప్పింది థూసిడైడ్స్. సాంఘిక శాస్త్ర బోధనలో కొత్తదనాన్ని నాణ్యతను కలిగించే పద్ధతి వనరుల పద్ధతి. వనరుల పద్ధతికి మరొక పేరు ప్రయోగశాల పద్ధతి. 2 అకాడమీ బుక్స్ నుంచి చెక్ చేసి మరీ బిట్స్ ఇస్తున్నాను. ఓకే, న్యాయ ధర్మ విచారణ పద్ధతిని అభివృద్ధి చేసిన వారు డొనాకో, డివర్ సేవర్. ఇలా గుర్తుపెట్టుకోండి, న్యాయ ధర్మం. ఓకే, అనుభవాల శంకును చెప్పినవారు ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు అంటారు కదా. విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలను పెంపొందించేవి. సహకార అభ్యసనంలో విమర్శనాత్మక ఆలోచన నైపుణ్యాలు పెంపొందుతాయి. ప్రయోగాత్మక పర్యటన ఏంటంటే ఆధునిక పర్యటన పరిశ్రమలో కొత్తగా ప్రవేశపెట్టబడిన ఒక అనుభవం. అదేంటంటే ఎక్స్పెరిమెంటల్ టూరిజం. దాన్నే ప్రయోగాత్మక పర్యటన అంటారు. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఒక అనుభవం అన్నమాట విద్యార్థుల కోసం. సహజమైన భావాలను ఆచరణలోకి తేవడం దేని యొక్క లక్ష్యం? పాఠశాల శిబిరం సహజమైన భావాలను ఆచరణలోకి తేవడం పాఠశాల శిబిరం యొక్క
శిబిరం యొక్క లక్ష్యం అన్నమాట. కార్టోగ్రఫీ అనే పదం ఏ భాష నుంచి తీసుకోబడింది? గ్రీకు. ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి బిట్స్ మీకైతే నేను ప్రతిరోజు అందిస్తాను, ప్రతిరోజు చేస్తాను. అన్నీ ఒకేసారి చేయలేము కదా, 50-50 లేకపోతే 100. టైం వేస్ట్ చేయకుండా అయితే చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి విషయం. నెక్స్ట్ వచ్చి 7th క్లాస్, 6th క్లాస్ కూడా కంప్లీట్ అయింది. 7th క్లాస్ ఒక 50 బిట్స్ ఈజీ బిట్స్. ఆ తర్వాత అలా ఫస్ట్ అన్నీ ఈజీ బిట్స్ నేర్చేసుకుందాం, ఆ తర్వాత కొంచెం కష్టమైనవి. ఓకేనా? ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదన్నా బుక్లోంచి అప్లికేషన్ టైప్ మోడల్స్ చూసి ప్రాక్టీస్ చేద్దాం. ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పట జ్ఞానం అవసరం అని చెప్పింది రుడ్యార్డ్ కిప్లింగ్. ప్రజ్ఞాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పట జ్ఞానం అవసరం అని చెప్పింది ఎవరంటే రుడ్యార్డ్ కిప్లింగ్. పట నిర్మాణానికి పద్ధతులు 2. పట నిర్మాణానికి పద్ధతులు 2. అవి ఏంటి అంటే నైష్పత్తిక చతురస్రాల పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి. సాంకేతిక పద్ధతుల్లో విశ్వసనీయతను పరీక్షించి ఎంపిక చేసే పరీక్షలు ప్రామాణిక పరీక్షలు. విశ్వసనీయతను పరీక్షించి ఎంపిక చేసే పరీక్షలు ప్రామాణిక పరీక్షలు. విద్యార్థి సంపాదించిన జ్ఞానం దాని ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నదో తెలుసుకోవడానికి, అంటే వాళ్ళకి ఎంతవరకు జ్ఞానం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి చేసే వాటిని ఏమంటారంటే పరీక్షలు అంటారు. నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించింది లేనిది ఎంతవరకు సాధించడమైంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవలంబించే ప్రక్రియని ఏమంటారు? మూల్యాంకనం అంటారు. ప్రతి పనిలో విద్యార్థి చూపిన ప్రతిభను సంఖ్యాపరంగా వాటికి విలువలను ఆపాదించడం అనమాట, మాపనం అంటారు. అంటే 20 మార్క్స్కి 15 మార్క్స్ సంఖ్యాపరం చెప్పడం అనమాట మాపనం అంటే. నిరంతరం జరుగుతూనే ఉండే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. అభ్యసనం పాఠ్యపుస్తకాల పరిధిని దాటాలి, అదనపు పఠన సామాగ్రిని పిల్లలు చదవాలి అని పేర్కొన్నది APSCRF 2011. అభ్యసనం అనేది పాఠ్యపుస్తకాల పరిధిని దాటాలి అంటే అదనపు సమాచారాన్ని పిల్లలకు మనం చెప్పాలి, అదనపు పఠన సామాగ్రిని కూడా పిల్లలకు అందించాలి, వాటిని వివరించాలి అని చెప్పింది ఏంటంటే APSCRF 2011 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. CCE అంటే C అంటే కంటిన్యూస్ నిరంతరం, కాంప్రహెన్సివ్ సమగ్ర, E ఫర్ ఎవల్యూషన్ అంటే మూల్యాంకనం. విద్యార్థి నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని ఏమంటారు? మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. ఓకే, నెక్స్ట్ విద్యార్థి నేర్చుకున్న అంశాలను మొత్తంగా మూల్యాంకనం చేయడాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు. పిల్లల ప్రగతిని నిరంతరంగా సమగ్రంగా మూల్యాంకనం చేయాలని సూచించింది విద్యా హక్కు చట్టంలో. ఎన్నో అధ్యాయం అంటే అధ్యాయం 5 సెక్షన్ 29 సబ్సెక్షన్ 2. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది శామ్యూల్ కిర్క్. అభ్యసన వైకల్యం శామ్యూల్ కిర్క్. తక్షణ పరిపుష్టిని అందించే పద్ధతి కృత్యాధార పద్ధతి. తక్షణ పరిపుష్టిని అందించే పద్ధతి కృత్యాధార పద్ధతి. వైఖరులను మాపనం దేని ద్వారా చేయవచ్చు? రేటింగ్ స్కేల్స్ అంటే నెంబర్స్ ఇస్తారు, 1 నుంచి 5 వరకు రేటింగ్స్ ఇస్తారు. వైఖరులను మాపనం చేయవచ్చు అనమాట. విద్యార్థి చేసిన ప్రతి కృత్యాన్ని ఒక రికార్డు రూపంలో అన్ని వివరంగా రాసి దానిని మాపనం చేయడాన్ని ఏమంటారు? విద్యార్థి యొక్క పోర్ట్ఫోలియో. ప్రతి కృత్యాన్ని ఒక రికార్డు రూపంలో అన్ని వివరంగా రాసి దాన్ని మాపనం చేస్తారు, అంటే వాళ్ళకి మార్క్స్ రూపంలో చెప్పడం అన్నమాట. మార్క్స్ కూడా కాదు, వాళ్ళకి రేటింగ్ లాంటిది ఇవ్వడం. పోర్ట్ఫోలియో. పిల్లలు అనేక రకాల నైపుణ్యాలను వైఖరులను అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండే ప్రదేశం గ్రంథాలయం, లైబ్రరీ. పాఠశాలకు వస్తు ప్రదర్శనశాల చాలా అవసరం అని అభిప్రాయపడింది సెకండరీ విద్యా కమిషన్. వస్తు ప్రదర్శనశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పింది సెకండరీ విద్యా కమిషన్ 1952. మ్యూజియం అంటే విద్యాదేవత నిలయం. మానసికంగా పరిణితి పొంది తెలివిగల విద్యార్థుల కోసం ఉద్దేశించిన పద్ధతి సాంఘీకృత ఉద్గార పద్ధతి. వీళ్ళు ఎవరంటే మానసికంగా పరిణితి పొంది తెలివిగల విద్యార్థుల కోసం సాంఘీకృత ఉద్గార పద్ధతి. బోధనను చిన్న సమూహాలుగా విభజించి పాఠ్య పథకంలో ఒక బోధనా సోపానాన్ని ఎంచుకుని ఒక ప్రణాళికని ఎంచుకుంటారు. ఆ ప్రణాళికని ఏమంటారు? సూక్ష్మ బోధన. అంటే 10 minutes లోపు ఉంటుంది కదా, 2 to 10 minutes.
సూక్ష్మ బోధన అనేది ఒక బోధనా పద్ధతి, అవునా కాదా? ఇది బోధనా పద్ధతా? కాదు, సాంకేతికంగా అభివృద్ధి చేయబడింది కాబట్టి ఆన్సర్ కాదు. సూక్ష్మ బోధనలో 3వ సోపానం పాఠ్య పథక రచన. మనందరం బీఎడ్ చేసినప్పుడు మైక్రో టీచింగ్ చేసేవాళ్ళం కదా. ప్రకల్పన పద్ధతిని ప్రతిపాదించింది జాన్ డూయి. ప్రకల్పన పద్ధతిని ప్రతిపాదించింది జాన్ డూయి. జట్టు బోధనలో ఉపగమాలను సూచించింది డేవిడ్ వార్విక్. ఎన్నంటే మొత్తం 4. జట్టు బోధన అంటే డేవిడ్ వార్విక్. జట్టు బోధన భావన ఆవిర్భవించింది ఎప్పుడు, ఎక్కడ? అమెరికాలో ఆవిర్భవించింది 1950. నిర్మాణాత్మకవాద సిద్ధాంతానికి దోహదం చేసిన వారు. నిర్మాణాత్మకవాద సిద్ధాంతానికి దోహదం చేసిన వ్యక్తి ఎవరంటే లెవ్ వైగోట్స్కీ. ఓకే, ఇతను పరిచయం చేసిందంటే ZPD అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. పరిచయం చేసింది ఎవరంటే లెవ్ వైగోట్స్కీ. 2 పీరియడ్ల ప్రణాళికలో నియోజిత అధ్యయనం. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చిన బిట్టు ఇంపార్టెంట్. ఎంత టైం ఇస్తారంటే 35 నిమిషాలు. స్టడీ ఆఫ్ ద అసైన్మెంట్ కేటాయించిన సమయం ఎంతంటే 35 నిమిషాలు. 2 పీరియడ్ల ప్రణాళికలో నియోజిత అధ్యయనం, ఇది చాలా ఇంపార్టెంట్. ఉపన్యాస దశలో 2వ దశ అభివృద్ధి దశ. దీన్నే ప్రదర్శన దశ అని కూడా అంటారు. అభివృద్ధి దశ, ప్రదర్శన దశ. బోధనలో అంశాలు ఎన్ని? 3. బోధకుడు అంటే టీచర్ ఉంటారు, స్టూడెంట్ ఉంటారు, వ్యూహం ఎలా చెప్పాలనేది వ్యూహం. బోధనా వ్యవస్థను విశ్లేషించి 13 బోధనా నైపుణ్యాలను ప్రతిపాదించింది బీకే ఫాసీ. చాలా ఇంపార్టెంటు. బోధనా వ్యవస్థను విశ్లేషించి 13 బోధనా నైపుణ్యాలను ప్రతిపాదించింది బీకే ఫాసీ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూడండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరు లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు. ఓకే, ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి సోషల్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కూడా చెప్పండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.